19వ కీర్తన 71వ చరణం. 119వ కీర్తన 71వ చరణాన్ని చదువుదాం. చూడండి, ఓ ఆధ్యాత్మికమైన పరిపక్వత పొందిన వ్యక్తి రాస్తున్న మాట అది. నేను నీ కట్టడల్ని ఏంటట నేర్చుకున్నట్లు ఆమె ఒక చక్కని అద్భుతమైన వర్తమానాన్ని మనం నేర్చుకుందాం. మనం ఎప్పటికీ నేర్చుకునేవారుగానే ఉండాలి. ఆమె మనం ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతి విషయాన్ని, ప్రతి సంగతి. వింటున్నారండి? నాకు అంతా తెలుసు అంటే అయిపోయామనే. అంతా తెలుసు అంటే నీ చాప్టర్ క్లోజ్ అయిపోయిందని అర్థం. ప్రియులారా, మనకి నేర్చుకునే మనసు ఉండునుగాక. మీ మీద నా కాడి ఎత్తుకుని తెలీదా నా యొద్ద మత్తయి సువార్త 11వ అధ్యాయం. అరే, ఇంత మంచి మాట గుర్తులేదా? రైట్ 11వ అధ్యాయం 22వ వాక్యం. ఇంత మంచి మాట మీరు క్యాచ్ చేయలేదేంటి అసలు? ఇంతకీ బైబిల్ చదువుతున్న వారు ధన్యులు, చదవటం మానేసిన వాళ్ళు మరి ధన్యులు కదా. ఓకే, 29 ప్రభు చెప్తున్న మాట చాలా విలువైన మాట అండి. మీరు ఇలా మిస్ అవటం నాకు చాలా బాధగా ఉంది. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక ఏం చేయాలట? మన మీద ఆయన కాడి ఎత్తుకుని మనం ఏం చేయాలటండి? ఆయన మీద ఆయన కాడట మన మీద ఎత్తుకోవాలట. కాడెత్తుకుని ఆయన ఎవరు? ఇంతకీ సాత్వికుడు, దీన మనస్సు గలవాడు, దీనమైన మనస్సు గలవాడు. ఓకే, మీ మీద నా కాడెత్తుకుని నేర్చుకునే వాళ్ళ ప్రాణం ఏమవుతుంది? ప్రభు దగ్గర మనం అనేక విషయాలు నేర్చుకుంటూ ఉండగా అప్పుడు మీ ప్రాణం నేను మనుషుల మీద ఎక్కి సవారీ చేసేవాడిని కాదు. మీరు కానీ నా భారాన్ని ఎత్తుకుంటే, నా కాడెత్తుకుంటే అది సులువుగాను తేలికగాను ఉంటుంది. ప్రభు చెప్తున్నారు, మీ మీద నా కాడెత్తుకుని నా యొద్ద నేర్చుకోనండి. చెప్పే కదా, నేర్చుకునే మనసు ఉన్నవాళ్ళు బాగుపడతారు. నేర్చుకోవటానికి ఇష్టపడిన వాళ్ళకి అంతే సంగతి. మంచి మాటలు నేర్చుకున్నాం. యేసు ప్రభు వారు అంటారు, నా యొద్ద నేర్చుకోనండి. నేర్చుకోవాలి. సరే, మూలవాక్యంలోకి వెళ్దాం. 119వ కీర్తన 71వ చరణంలో భక్తుడు తన జీవితంలో కలిగినటువంటి ఆ సాక్ష్యాన్ని ప్రైజ్ ది లార్డ్. చూడండి, భక్తుడు అంటాడు, అయ్యా నీ ఆజ్ఞల్ని నేను నీ కట్టడల్ని ఏంటట నేర్చుకునేటట్లు. ఈ రోజున చాలామంది శ్రమ వస్తే నేను తప్పు చేసానేమో అని బాధపడతారు. తప్పు చేసినప్పుడు కొన్ని పనిష్మెంట్లు ఇస్తాడు, కాదంటలే. ప్రతిదానికి అదే అనుకోకూడదు, ప్రతిదానికి అదే కారణం కాదు.
శ్రమ నొంది ఉండటం మేలు. శ్రమ నొంది ఉండుట మేలు. అది తన అనుభవ సారం. ఎందుకు ఈ శ్రమలు అనుమతించబడతాయి? మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో సంపూర్ణ సిద్ధి పొందిన వాళ్ళు, దేవునికి ఇష్టలుగా బ్రతికిన వాళ్ళందరూ కూడా భూమి మీద శ్రమ పడుతూనే వచ్చారండి. దేవుడు మహిమకరంగా తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ నలగొట్టబడ్డారు. అంతెందుకండి, యేసు ప్రభు కూడా ఈ భూమి మీద శ్రమ పడుతూనే వచ్చాడు, శ్రమ పరచబడుతూనే వచ్చాడు. ఎంతకాలం అంటే తన జీవిత కాలంలో సుఖపడినట్టుగా కానీ, సుఖాన్ని కోరుకున్నట్లుగా కానీ ఎక్కడ కనపడదండి. అలాగే మనం కూడా దేవుడు మనకిచ్చే ప్రతి దానిని రిసీవ్ చేసుకోవాలి. ఏం చేయాలండి? ప్రతి పరిస్థితిని మనం దాన్ని స్వాగతించాలి. కొన్ని మంచి మాటలు చెప్తాను, ఆలకించాలి. భక్తుడు అంటాడు కదా, నేను నీ కట్టడల్ని నేర్చుకుంటానికి అయ్యా శ్రమ వచ్చింది, అది నాకు మేలే. మీరు బాగా విన్నారు. శ్రమ ఎందుకు వస్తుంది అంటే కొన్ని పాఠాలు నేర్పడానికి. విన్నారా? పోయేదారిలో కాలుకు దెబ్బ తగిలిందనుకో, ఏం నేర్పుతుంది అది? ఇంకొకసారి కళ్ళు పైన పెట్టుకోకుండా కాస్త రోడ్డు మీద పెట్టి నడవమని. అదే తగలలేదనుకో, యాజ్ యూజువల్ తగలటం మంచిదే. సైకిల్ ఎప్పుడు వస్తుంది తెలుసా? ఇట్లాంటి బాగా చెప్తారండి. సైకిల్ ఎప్పుడు వస్తుందండి? దెబ్బ తగలిపోతే రాదట. విన్నారా? దెబ్బ తగిలితే త్వరగా వచ్చేస్తుంది. ఇందు మూలంగా అర్థమైంది ఏంటి మనకి? శ్రమ నొంది ఉండుట మేలే. ఆమె దేవుడు ఎందుకు శ్రమలకి అప్పగిస్తాడు? శ్రమ అంటే కొంతమందికి అమ్మో ఇంట్లో కూడా అదే బాధ, ఇక్కడికి వచ్చింది ఇదే గోల అని అనుకోకండి. ఈ గోలలో ఉన్న ఆంతర్యం నేర్చుకుందాం. ఈ పూట ఎందుకో ప్రభు నన్ను ప్రేరేపించిన మాటలే నేను మీ ఎదుటికి తీసుకుని వస్తున్నా. ఇది ఎవరెవరికి అవసరం నాకు తెలియదు, కానీ చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతుల్ని విని గ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. పిల్లరా, శ్రమ నొంది ఉండుట మేలాయను. ఒక విశిష్టమైన మాట, ఒక ప్రత్యేకత కలిగిన మాట. రండి చూద్దాం. పేతురు మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 10వ వాక్యం చదువుతారా? అమ్మ ఒక్క నిమిషం. మొదటి వాక్యం సారీ. క్రీస్తు దేనిలో? శరీరములో ఉన్నప్పుడు శరీరమందు. వింటున్నారా? ఈ మాటను బట్టి మనకు జీవితం అంటే అర్థమైపోవాలి. మా ఒక్క మాట చాలండి, నీ జీవితం ఏంటో అర్థమైపోవాలి. క్రీస్తు శరీరమందు ఉన్నప్పుడు ఖచ్చితంగా శ్రమ పడెను, శ్రమ అనుభవించెను. మీకు ఇంకా చెప్పాలంటే ఆయన ఉన్నది ఎంతకాలం? భూమి మీద 33.5 సంవత్సర కాలం బ్రతికాడు భూమి మీద శరీరంతో. 33.5 ఏళ్లకే అంత శ్రమ పడితే ఇప్పుడు 40, 50, 60, 70, కొంతమందికి 100 కొట్టాలని ఆశ. దేనికోసం? మనవరాళ్ళకి పెళ్లి చేద్దామని. ఈ పెళ్ళిళ్ళు చేసుకుంటూనే ఉంటావా? మరి శ్రమ వద్దా? అయ్యి బాబోయ్, ముసలిళ్ళకి కూడా శ్రమలేనండి, ఒంటి నిండా రోగాలండి, కాళ్ళు పనిచేయట్లు, మోకాలు చెప్పులు. ఇవన్నీ ఏమంటారు? ఏ వయసుకి వెళ్ళినా ఏమండి, చిన్న బిడ్డ మొదలుకొని రేపు మాపు పోయే వాళ్ళ వరకు ఎవరికి తగిన శ్రమ వాళ్ళకు ఉంది. ఈ శ్రమలు నిన్ను ఏం చేస్తాయో తెలుసా? ఈ శ్రమల ద్వారా నువ్వేం నేర్చుకోవాలి ప్రియులారా. అందుకే చెప్తున్నా, నేర్చుకునే వారమై ఉందముగాక. ఓ అక్క నాకు చెప్పిన మాట భలే నచ్చిన మాట. అక్క ఏమందంటే, అయ్యా తమ్ముడా, బాధపడితే కానీ బోధపడదు నాయన అందండి.
అర్థం కాల, బాధపడితే కానీ భలే బాగుంది, చాలా బాగుంది. అక్కడ అసలు లైఫ్ స్టైల్, లైఫ్ స్టేట్మెంట్ అది. బాధపడితే కానీ ఒక్కొక్క విషయం అర్థం కాదు. బాధపడే కొద్దీ అందులో అంతర్యం మనకు అర్థం కాదు. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక, అంటే మనకు ఆయన ఒక మాదిరి, మనకి ఆయన ఒక మాదిరి. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరు కూడా, దేవుని బిడ్డలారా, ఈ మాట ఎవరు చెప్తున్నారు? స్వయంగా దైవజనుడైన ఆది అపోస్తులకి మొదటి సంఘ కాపరైనటువంటి పేతురు గారు చెప్తున్నారు. ఏమని? మీరు కూడా అట్టి మనస్సుని, ఆమేన్. నీ ఆయుధం ఏంటో తెలుసా? ఆయుధం, వెపన్. ప్రతి సైనికుడి దగ్గర ఆయుధం ఉండాలి. మనం ఎవరు? జట్టి అయిన వాళ్ళం. మనం ఎవరు? జట్టి అయిన వాడు తన దండులో చేర్చుకున్న వాడిని సంతోషపరచాలని తిమోతి భక్తుడు చెప్తాడు. తిమోతికి చెప్తాడు పౌలు గారు, నిన్ను చేర్చుకున్న వాణిని నువ్వు సంతోషపరచాలి. అలాగే ఎఫెసీ సంఘంతో చెప్తాడు, మనం పోరాడునది, విన్నారా, సైనికుల వలె. తిమోతి కూడా రాస్తూ అంటే, మంచి సైనికుల వలె, మంచి సైనికుడి వలె నువ్వు పోరాడాలి. ఈ లోకంలో ఒక పోరాటం, ప్రతి సమస్య మీద, ప్రతి ఆటంకం మీద, ప్రతి విధమైన అవరోధం మీద నీవు పోరాడాలి. పోరాడేటప్పుడు ఖచ్చితంగా నీ దగ్గర ఒక అవయవం ఉండి, ఆ ఆయుధం ఉండి తీరాలి. ఏంటంటే శ్రమ అనే ఆయుధం. క్రీస్తు శరీరమందు శ్రమ పడేను గనుక మీరు కూడా అట్టి మనస్సు. ఏ మనస్సు అది? హల్లెలూయ, హల్లెలూయ. ఏ మనస్సు అండి? ఆమేన్. మీరు కూడా అట్టి మనస్సుని ఆయుధంగా ధరించుకోవాలి. తండ్రి అయిన దేవుడు యేసయ్యకి అనుమతించిన ప్రతి పరిస్థితిని ఆయన రిసీవ్ చేసుకున్నాడు, కానీ రిజెక్ట్ చేయలే. ఒక్క సందర్భంలో మాత్రమే, తండ్రి ఈ పాత్ర నేను తాగితే పాపపు ముద్దగా మారిపోతా, అప్పుడు నువ్వు నాకు దూరం అయిపోతావయ్యా అని ఆ ఎడబాటుని తట్టుకోలేక, కొన్ని గంటల నిడివిని తట్టుకోలేని యేసయ్య ఏడుస్తూ అడుగుతాడు ఒక సందర్భంలో, ఈ పాత్రని నా యొద్ద నుండి తొలగించు, అయినను నా చిత్తం కాదు, నీకు ఇష్టమైతేనే, సాధ్యమైతే తీసేయ్యా, ఇంకేమైనా ఆల్టర్నేట్ చూడు, నేను నిన్ను వదిలిపెట్టి బతకలేనయ్యా, నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను బాబు అని చెప్పి. చూడండి, తండ్రికి యేసయ్యకున్న ఆ రిలేషన్, మనం కూడా ఈ అనుబంధాన్ని కలిగి ఉందముగాక. దేవునితో నీవు అంత అనుబంధం కలిగి ఉండాలి. ప్రియులారా, మీరు కూడా అట్టి మనస్సు శ్రమని ఒక ఆయుధంగా మలుచుకోగలిగిన మనస్సు మీకు ఉండునుగాక. అక్కడ ఏమంటాడు పేతురు గారు? శరీర విషయంలో శ్రమ పడిన వాడు, వింటున్నారా, శరీరమందు శ్రమ పడిన వాడు, శరీరమందు జీవించు మిగిలిన కాలం, అయినారా, శ్రమ పడుతూ ఉండగా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇక మీదట అయిందేదో అయిపోయింది, వింటున్నారా, మంచి వయసు అంతా దాటిపోయింది, ఓకే, నో ప్రాబ్లం, ఇంకున్నది చాలా శ్రేష్టమైన జీవితం, రాబోయే కాలం చాలా విలువైంది మనకి. ఎందుకని? శరీరమందు జీవించువాడు ఇక మీదట జీవించేవాడట శ్రమ పడినప్పుడు ఏం నేర్చుకోవాలట? మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి, ఏంటన్నారా, మనుషుల ఆలోచన, ఆశలు, మనుజాశలు. మనుషులకి ఇంకేం ఆశలు ఉన్నాయి? ఒక బాబా యుద్ధం వస్తుందిరా, ప్రభు వచ్చేస్తున్నాడు రా అని మనం చెప్పామనుకోండి, మనలో కొంతమంది కూడా చిన్నప్పటి నుంచే మాటలు, యుద్ధం వస్తుంది పోతుంది, అయితే చికెన్ ఎంత అనుకుంటున్నావు? ఇప్పుడు 200 తినేసేయాలి ఆదివారం అసలే. ఏమో రేపు 300 అయితే రేపు నువ్వు ఉంటావో పోతావో ఎవడికి తెలుసు. అందుకని నేనేం చేస్తా, ఇప్పుడు అప్పైనా సరే 200 తెచ్చి చికెన్ మసాలా వేయాల్సిందే, వేయాలి అంతే. అదంతే. ఆదివారం ఏమనుకుంటున్నావు? ఈరోజు ఏం వారం అనుకోండి, ఆదివారం అండి. మనుజాశలే. కొంతమందికి ఇంకా ఏదో తినాలి, ఏదో సంపాదించాలి, ఏదో మూట కట్టాలి అనే సాధారణమైన మనుషుల్లాగానే ఆలోచిస్తున్నారు. మనం ఎవరో తెలుసా?
సాధారణమైన మనుషుల్లోంచి సౌలును వేరుపరిచినట్లుగా దేవుడు నిన్ను ఏం చేశాడు? వేరు చేసి ఈ గుంపులో చేర్చాడు, దండులో చేర్చాడు. స్తోత్రం, హల్లెలూయా. నీ మనసు ఎలాగుండాలా? వాళ్ళలాగా ఆలోచించేయకూడదు. మీ మనస్సు మారి రూపాంతరము పొందుట వల్ల మీరు ఏమవుతారో తెలుసా? నూతన పరచబడతారు. ఆమేన్. మనస్సు మారాలి, నూతన పరచబడాలి. కొన్ని మంచి విషయాలు తేటగా క్లుప్తంగా చెప్తున్నాను, ఆలకించాలి. ఇక మీదట నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనుజాశలను అనుసరింపక అమ్మా దేవుని ఇష్టానుసారముగానే ఎట్లా ఏం నేర్చుకోవాలి మనం? క్రీస్తు శ్రమ పడటం ద్వారా ఏం నేర్చుకున్నాడు తెలుసా? క్రీస్తు శరీరమందు మనలాగే శ్రమ పడేను. ఆయనే నేర్చుకున్నాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. అంతేనమ్మా? 7, 8 చదవండి. అదే శరీరధారిగా ఉన్న దినాల్లో యేసు ప్రభు మరణము నుండి తప్పించగలిగిన తండ్రికి కన్నీళ్లతో రోదనతో ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరించబడ్డాడు. ప్రార్థనలు యాచనలు సమర్పించాలి. ఇది ప్రతి ఒక్క వ్యక్తి చేయాల్సిన దినచర్య. మీ దినచర్య దేంతో ప్రారంభం అవుతుంది అమ్మా? టీతోట. ఫస్ట్ లేవగానే మొహం కడిగేస్తారా? అసలు దినచర్య దేంతో మొదలెడుతున్నారు మీరు? యేసు ప్రభు ఎలా మొదలెట్టాడు? ఇంకను చీకటి ఉండగానే పెందలగాడే లేచి అరణ్య ప్రదేశమునికి వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అది మనకు అలవాటుగా మారునుగాక. ఆనవాయితీగా కాదు, అలవాటుగా. ఆయనకు వాడుకలు ఉన్నాయి, కొన్ని అలవాట్లు ఉన్నాయి. వాడుక చొప్పున వాక్యం చదవటం, వాడుక చొప్పున మందిరానికి వెళ్ళటం, వాడుక చొప్పున ప్రార్థన చేయటం, వాడుక చొప్పున సువార్త చెప్పడం, ఇవన్నీ వాడుక. ఆయనకు అలవాటు. అది ప్రియులారా, ఈ పూట ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు, శ్రమ పడ్డాడు. చూద్దాం. ఉండియు చూడండి, 8వ వాక్యం అండర్లైన్ చేయండి. తాను కుమారుడై ఉండి కూడా ఈ భూమి మీద తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడు? మనం కూడా ఏం నేర్చుకోవాలా? ఇంత ప్రార్థన చేస్తావు, మీ ఇంటికి ఎందుకు రోగాలు వస్తున్నాయి? గుడికి వెళ్తున్నావు, నీకెన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఆదివారం ముందు పరిగెడతావు కదా, నీకెందుకు వస్తున్నాయి అని అడగొచ్చు కొంతమంది. నువ్వు అనాలి. అప్పుడు నువ్వు అనాలా? రాకూడదని ఉన్న రాజ్యాంగంలో రాసి పెట్టారా? ప్రార్థనకి వెళ్ళినంత మాత్రాన, బైబిల్ పట్టుకుని చర్చికి ముందు వెళ్ళినంత మాత్రాన శ్రమ రాకూడదని రాజ్యాంగంలో ఆయన అంబేద్కర్ రాశాడా? లేదే. ఆయనకి తెలియదు కదా. మరి ఎట్లా? నువ్వేమనాలంటే, బాబా ఎన్నొస్తే అన్ని నేను దానికి లోపడతా. ఆమె నీకు తెలియంది అదే. నువ్వు ఇంత భక్తిగా ఉంటున్నావు కదా, ఇంత ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వు బాగుంటావు కదా మంచిగా భక్తిలో. నీకెందుకు అయ్యా ఈ కష్టాలు? నీ ఇంటికి ఎందుకు ఇన్ని బాధలు వస్తున్నాయి? నువ్వు అప్పుడు అనాలా, నన్ను విధేయతలోనికి నడిపించడానికి. ఒబీడియన్స్. పిల్లరా, నేర్చుకున్నాడట యేసు ప్రభు సహితం ఈ భూమి మీద నేర్చుకున్నాడు. ఏంటది? తాను పొందిన, చెప్పాలా, నీ జీవితంలో వస్తున్న శ్రమల ద్వారా. ఎందుకు ప్రభు చాలా తేటగా మాట్లాడుతున్నాడు. మీరు కోరికతో వచ్చావు, కోరుకుని వచ్చావు ప్రభు నాతో మాట్లాడాలని. అందుకే చాలా తేటగా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఇది. ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో కన్నీళ్లతో మహారోదనతో మరణాన్ని నుంచి తప్పించగలిగిన వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులకు ఆయన చేయలేదని అసూయపడలా, చేయలేదని విసుగుపడలా, భయభక్తులు కలిగి అయినా
నీ చిత్తం తండ్రి, నీ ఇష్టమే సిద్ధించునుగా కానీ అప్పగించుకున్నాడు. భయభక్తులు కలిగి ఉన్నందువల్ల ఆయన అంగీకరించబడ్డాడు. ఆమేన్, ఆమేన్. అలాగే 8వ వాక్యం రాయబడుతుంది, తాను పొందిన, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఏంటన్నారా, ఈ భూమి మీద ఒకదాని తర్వాత ఒకటి వచ్చే ఇబ్బందుల వల్ల, శ్రమల వలన యేసయ్య కూడా ఏం నేర్చుకున్నాడు? తాను పొందిన శ్రమల వలన, హల్లెలూయా, 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 ఏం నేర్చుకున్నాడు? విధేయత అంటే దానికి లోబట్టం. ఇప్పుడు రోగం వచ్చింది, ప్రభువా నీకు స్తోత్రం అన్నారు. విన్నారా? పోయిన నెల కంటే ఈ నెల ఖర్చు ఎక్కువైపోయింది, చాలా ఇబ్బందిగానే ఉంది, అయినా దేవా నీకు స్తోత్రం, దానికి లోబట్టు నేర్చుకోవాలి. చూడండి 2వ అధ్యాయం, అదే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం చదువుదాం. ఎవరి నిమిత్తం సమస్తం ఉన్నవో, ఎవని వలన సమస్తం కలుగుచున్నవో, అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, ఎవరిని అనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తుని శ్రమల ద్వారా తండ్రికి తగును. విన్నారా? తన కుమారుణ్ణి శ్రమ పరచడం ద్వారా ఆయన ఏమయ్యాడంటే సంపూర్ణుడయ్యాడు. సంపూర్ణంగా తండ్రి చిత్తాన్ని జరిగిచ్చాడు. ఆమేన్, ఆమేన్. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే, పెరుగుని చిలుకుతారని, చిలకటం అంటే ఇప్పుడు మనోళ్ళలాగా ఇది కాదు, చిలకాల. వింటున్నారా? పెద్దోళ్ళకి తెలుసు, తాడుతో చిలికేవాడు. చిలికినప్పుడు పెరుగుగా ఉంటుందా అండి? ఏమవుతుంది? ముక్కలు అయిపోతుంది, చెత్తగా చిత్త కొట్టేస్తుంది. ఈ కవం ఏం చేస్తుందండి? ఏమండి, పిచ్చగా నలిపేస్తుంది. మన వాళ్ళకి ఇప్పుడు వెన్న తీయమనండి, 100కి 70 మందికి 80 మందికి రాదు. అదే పాత వాళ్ళని తీయమనండి, వాళ్ళు చాలా ఓపికగా, ఇట్లా కొట్టగానే రాదండి బాబు. వింటున్నారా? చాలా టైం పడుతుంది. నువ్వు కొత్త వంటలు నేర్ప మాకు నాయన, వచ్చినాయి మాకు సరి గుర్తుంటలేదు బాబా, ఈ చిలికే పని మాకు చెప్పమాకు బాబా అన్నట్టు చూస్తున్నారు మీరు. వింటున్నారా? ఈ వెన్న మామూలుగా కాదండి, మా నాయనమ్మ చేసేది. అబ్బాబాబా, అది తినిపించేదండి, ఫ్రెష్ వెన్న తీసి కాళ్ళకి రాసేది. వింటున్నారా? కాళ్ళు పగిలేగావు. వాళ్ళ వైద్యాలే వేరంటే, ఆ తిండే వేరే. తింటుంది వేడివే, అది చేస్తే వెంటే నువ్వు రారా పెద్దోడా అని చెప్పి ఎవరో చూడకుండా గొంతులు నొక్కేదండి. ఇంతలో నిజమే, వాళ్ళ ఆశీర్వాదమే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, ఈ పెరుగులో ఏముందో తెలుసా? వెన్న ఉంది. ఆ వెన్న లోపల ఏముంది? నెయ్యి ఉందండి. నెయ్యిని మరిగిస్తే ఇంకేమవుద్దో మనకు తెలియదు. అది యూట్యూబ్లో నేర్చుకోవాలి అంతే, మీరు నన్ను అడగండి. ఓకే, ఇవన్నీ కూడా లోపల ఉన్న సంగతి మనకు తెలియదు. ఇది బయటికి రావాలంటే ఖచ్చితంగా చెప్పరేమండి, బాగా చెప్పాలి. మీ భాషలో చెప్పండి. బాగా చిలకబడాలి, శ్రమపరచబడాలి, నలగొట్టబడాలి, దంచబడాలి. చెత్తగా కొట్టేస్తే కొట్టి చిలికితే బాగా చిలకబడినప్పుడు, విన్నారా? ఈ కొత్త వాళ్ళకి అర్థం కాదు, ఏం పిచ్చదా ఆయన ఊరికే తిప్పుతూ ముందుకి వెనక అంటే, పిచ్చదానువా, పిచ్చిదాను, నువ్వు పిచ్చిదాను. చిలకబడితే, ఓపిక పడితే, నేను కోరుకున్నది దీనిలో నుంచి బయటకు వస్తుంది. ఆమేన్, ఆమేన్. దేవుడు కూడా నిన్ను ఆ రేంజ్లో ఊహిస్తున్నాడు. మనం ఏమవ్వాలా? పెరుగుతూ సరిపెట్టుకుందాం, పెరుగుతూనే ఖతమైపోదాం కాదండి బాబోయ్. ఆయన ఉద్దేశం, మహా గొప్ప ఉద్దేశం నీ పట్ల ఉంది. ఆమేన్. మనం నేర్చుకోవాల్సింది ఏంటి? శ్రమని ఆయుధముగా ధరించుకోవాలి, శ్రమ పడుట నేర్చుకోవాలి. ఎందుకని? సంపూర్ణత పొందటానికి. ఆమేన్. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి శ్రమ నీకేం చేస్తుందో తెలుసా? సంపూర్ణ సిద్ధి కలుగు చేస్తాయి. ఆమేన్. అలాగే పేతురు గారు చెప్పిన మాటలు కూడా దీనికి అనుబంధంగా చూద్దాం. మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ
21 నుంచి చదువుతారా? మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు. ఆమేన్, ఆమేన్. తాను బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లుగా మీకు ఒక మాదిరి ఉంచిపోయాను. ఏ కపటము కూడా కనబడలేదు. ఆమేన్. బాగానే నేనండి. ఎవరైనా నేను తిట్టారనుకో, అట్టుకి ఆమ్లెట్న్నర, అంతేనా? అట్టుకి అట్టున్నర కాదు, ఆమ్లెట్న్నర పెట్టాల్సిందే. ఏం ఆ మాట నా నోటితో ఎందుకు కనిపిస్తారు? విన్నారా? తాను దూషింపబడి, ఇది ఒక మంచి మాట. ఓకే, ఎవరన్నా నేను తిట్టారనుకో, మీ తోడబుట్టినోళ్ళే, మీ అయినోళ్ళే, అట్టాంటి దాన్ని ఇట్టాంటి దాన్ని అంటే అసలు ఏదో బైబిల్ పట్టుకున్నా కానీ ఆగుతున్నా కానీ అసలు మామూలు మనిషిని అయితే అని అన్నారనుకో, అవు అని బాగా రెచ్చగొట్టారనుకో, ఇక ABCDF అని అనకూడదండి. దూషించబడి బదులుగా దూషింప లేదట. ఇంకా అది కాదు, మంచి మాట. శ్రమ పెట్టబడ్డాడు ఆయన. శ్రమ తెచ్చుకోలే, తండ్రి పెట్టాడు. అలాగా శ్రమ పెట్టబడి ఏం చేయలేదట? బెదిరింపక. ప్రైజ్ ది లార్డ్. శ్రమ సంపూర్ణంగా, అంటే పాలు చిలికినప్పుడు, పెరుగు చిలికినప్పుడు లోపల నుంచి వచ్చిందే ఒక శ్రేష్టమైన పదార్థం. విన్నారా? వెన్న సంపూర్ణ ఆహారం అండి. ఈ మధ్య లావు అయిపోతారని ఎవరు నెయ్యి తింటలా. మీకు విచిత్రం ఏంటి తెలుసా? నెయ్యి తినకే రోగాలు వస్తున్నాయి. నెయ్యిలో కావాల్సినంత విటమిన్స్ ఉన్నాయి, కాల్షియం ఉంది. అంతేనా? నెయ్యిలో కాల్షియం ఉందా? ఏమో, నేనేం చదువుకోలేదు. ఓకే, కావాల్సిన అన్ని నెయ్యి తిన్నవాళ్ళు బుర్ర బాగా పనిచేస్తుంది. విన్నారా? సరే, టాపిక్ డైవర్ట్ కాకూడదు. ఓకే, నెయ్యి తినండి, ఏం లావు అవ్వరు. విన్నారా? ఏం అవ్వరండి. అనవసరంగా కొన్ని విషయాల్లో తేడా వచ్చి మనం లావు అవుతాం, అంతే. అన్నీ తినాలి. దేవుడిని కొరకు ఇచ్చినవి ఏది రిజెక్ట్ చేయకూడదు, వాటిని మీరు తినాలి. ఆమేన్. ప్రియులారా, నేను చెప్పే మాట ఏంటంటే, పేతురు భక్తుడు సహితం మన కొరకు మంచి మాటలు రాశాడు. ఆయన శ్రమ పెట్టబడి ఏం నేర్చుకున్నాడు అక్కడ? బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు అప్పగించుకోవటం నేర్చుకున్నాడు. ఆమేన్. విన్నారా? న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి అప్పగించుకోవటం నేర్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే అదే పత్రికలో 3వ అధ్యాయం 14 వాక్యం చదువుదామా? నీతి నిమిత్తం శ్రమ పడినట్లయితే, ఆమేన్, మీరు ఒకవేళ నీతి కొరకు దేవుని నిమిత్తం శ్రమ పడినట్లయితే మీరు ధన్యులే. ఆమేన్. వారిని బెదిరింపక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీతి నిమిత్తం శ్రమ పడితే మీరు ధన్యులే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రమ సంపూర్ణులుగా చేస్తుంది. శ్రమ విధేయతను నేర్పుతుంది. శ్రమ తండ్రికి అప్పగించుకోవటం ఎలా నేర్పుతుంది? విన్నారా? కొన్ని విషయాలకు వెళ్దాం. రోమాపత్రికలో సంఘానికి కొన్ని పాఠాలు దైవజనుడు నేర్పుతున్నాడు. చదువుదాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వాక్యం చదువుదామా? మనము పిల్లలమైతే, మనం ఎవరమండి? మనమందరం ఎవరు పిల్లలం? దేవుని పిల్లలం. ఆమె అనుమానం లేదు. మనం పిల్లలమైతే దేవుని వారసులము, అనగా క్రీస్తు వలె పరలోకంలో మహిమ పొందాలి. మనం
మనం అందరం కూడా పరలోకి వెళ్ళి ఏం చేస్తాం? అక్కడ మన పని ఏంటి? అక్కడ రోజు చీపురుతో ఊడటం అలవాటు. ప్రభావ పొద్దున్న నాకు చీపురు ఇస్తే పరలోకానికి దుమ్ముంటే మొత్తం తుడిచి సరిపేసి కడిగేసి పెనాలు కొట్టేస్తా బాబా, కనీసం పరలోకానికి ఆ సేవ చేసుకోకపోతే ఎందుకు అని అనుకుంటారేమో. అక్కడ ఏం పని లేదు. విన్నారా? నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఇహలోక బంధాలు మరచి నీ పాద పద్మములపై ఒరిగి, ఇహలోక బంధాలు మరచి నీ పాద పద్మములపై ఒరిగి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, జయించిన వారితో కలసి సింహాసనమునే చేరగా, జయించిన వారితో కలసి నే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నివసించు నా యేసయ్యా, నివసించు నా యేసయ్యా. హల్లెలూయా. విన్నారండి? తన వలె చదువుదాం, ఆ మాట చదువుదాం. రోమాపత్రిక 8
18. సరే 17 చూద్దాం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, ఆమె క్రీస్తుతో కూడా మహిమ పొందాలంటే పరలోకంలో ఇక్కడ ఎంత నలగొట్టబడతామో, శ్రమ అనుభవిస్తామో. వింటున్నారా? అందుకని నా మాటేనండి, నాకు సుఖం కావాలని అడగండి ఆ ధనవంతుల్లాగా. వింటున్నారా? దేవునికి ఏ శ్రమ ఇస్తే, అది ఏ సిలువైనా సరే, భారాన్ని ఎత్తుకోవాలి. ఆమె ఆ కాడి ఎత్తుకోవాలండి. ఎత్తుకుండి కొన్ని అనుభవాల్ని ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి. వింటున్నారా? యేసు ప్రభు సిలువ ఒకసారి మోయలాగా పడిపోతే ఎవరు వచ్చారు అక్కడ? ఏ ఊరు ఆడిది? కురేనీయుడైన సీమోన్. కురేను అనే ఒక ఊరు నుంచి వచ్చాడు అతను. ఆడు కనపడగానే ఈ సిలువ ఎత్తుకోరా అన్నారు. ఎత్తుకునేసరికి మనోడు వంగిపోతున్నాడు మోయలేక. తెలుసా? దాదాపు 100 కిలోలు, ఇంచుమించు 80 నుంచి 100 కిలోలు, కింటా. 100 అంటే కింటానండి, ఇంకెక్కువ అనుకుంటా మేబీ. రైట్ 1000, రైట్. 100 కిలోలు పైనేనండి. అదేదో కొలత ఉంది, నాకు గుర్తు రావట్లేదు. కానీ అంత పెద్ద సిలువ, ఒంట్లో రక్తం లేదు ఆయనకి. రక్తం ధారలైపోయింది. కేవలం నీళ్ళే కొద్దిగా ఉంది రక్తం. మనిషి బతకడానికి కావాల్సినంత. మీ పర్సెంట్ ఎంత ఉండాలి అమ్మా? హెచ్బి 12% ఉండాలి. మగవాళ్ళకి 15 ఉండాలి కనీసం. విన్నారా? రక్త శాతం యేసు ప్రభుకి ఇంచుమించు మన దేహంలో అటు 5 లీటర్ల రక్తం ఉంటుందట. మన దేహంలో 5 లీటర్ల రక్తం. యేసు ప్రభుకి వాళ్ళు హింసించినప్పుడే దాదాపుగా 3 వంతులు అయిపోయింది. ఒక వంతే ఒంట్లో ఉంది. రక్తం లేనోడికి ఓపిక ఉండదండి. రక్తం లేనోడికి ఓపిక ఉండదు. అయినా ఆ సిలువని ఎలా మోసాడో అదే స్థానంలో ఉంటే, నేను తప్ప ఇంకెవడు దొరకలేదు ఇంత బాధపడ్డాకి, నేను తప్ప ఇంకెవరు దొరకలేదు అయ్యా నీకు అని ఎన్ని తిట్టేవాళ్ళం తండ్రి అయిన దేవుణ్ణి. ఇంత హింస, ఇంత బాధ, ఇంతగానా? శ్రమలు ఆయన్ని సంపూర్ణునిగా చేసి. నువ్వు కూడా ఏం నేర్చుకోవాలా? ఆ చర్చికి వెళ్తున్నావుగా, అయినా పోలా? దరిద్రం ఎందుకు పోద్ది? మనం రమ్మంటేగా పోటాకి. రకరకాలు అయ్యగారు చేస్తే దరిద్రం పోవాలి. మరి తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ సినిమాలు చుట్టూ తిరుగుతా. అందుకని అది పోదు. విన్నారండి? కొన్ని తొందరగా తీయడండి దేవుడు. నీవు సంపూర్ణ సిద్ధి పొందేదాకా అది అలా ఉంటుంది. పౌలంతటి వాడికి అయ్యా నీకు దండం పెడతాను, కళ్ళు కనపడతలేదు బాబు, ఈ జబ్బు తీయ్యా అని ముమ్మారు అడిగితే తీస్తానంట్లా, తీయనంట్లా. ఏమంటాడు ఆయన? ఈ జబ్బు కాస్త తీసే బాబు, ఇంక మంచి సేవ చేస్తాంట. రే, ఎంత పెద్ద పౌలు అయినా సరే, ఎంత పెద్ద పోస్టులు అయినా సరే, ఒకటి ఉంచుతా. ఇంకా ఎందుకు? నా కృప నీ పట్ల సంపూర్ణం చేద్దామని. శ్రమ మనల్ని ఏం చేస్తుందంటే కృపని పొందుకునేటట్లుగా, సంపూర్ణ సిద్ధిలోకి నడిపించేటట్లుగా మారునుగాక. మనం క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు త్వరగా ఎట్లా? ఆయనలాగా, ఆయనతో కలిసి మనం ఏం చేయాలా? శ్రమ ఈ భూమి మీద పడిన ఎడల, ఆమె పడినోళ్లే వారసులు, శ్రమ పడినోళ్లే అక్కడికి వారసులు. స్తోత్రం, హల్లెలూయా. అలాగే 8వ అధ్యాయం 35వ వాక్యం కూడా చదువుతారా? క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపగలిగిన వాళ్ళు ఎవరు? శ్రమైనా, బాధైనా, క్రీస్తు ప్రేమ నుండి శ్రమలు వేరు చేయలేవు. అందుకే దైవజనుడు అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపగలిగిన వాడెవడు? ఏంటట? ఏమేమి ఉన్నాయి? మొట్టమొదటిది, శ్రమ వచ్చినప్పుడు చాలామంది దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోతారు. విన్నారా?
శ్రమే మొట్టమొదటి మెట్టు దేవునిలో నువ్వు బలపడటానికి, దేవుళ్ళు ఎదగటానికి. ఎట్టున్నారా? ట్రైనింగ్ ఇచ్చేవాడు ఎప్పుడు కూడా మా అయ్యే మా నాయనే ఇట్లా దిప్పు అట్లా చేయి అంటాడా? తిడతానే ఉంటాడు. మీరు ఏ ట్రైనింగ్ అయినా చూడండి, ఎప్పుడు గద్దిస్తాడు. ఎందుకని? గద్దింపుతో విద్య వస్తుందండి. ఆ రోజుల్లో బెత్తం పెట్టుకుని టీచర్లు ఈపు విమానం మోత మోగించబట్టి చదువు టకామని వచ్చేది. ఇప్పుడు కొట్టకూడదు, కొత్త రూల్స్. కొట్టకూడదు, పిల్లల్ని కొట్టకూడదు. అందుకే మన వాళ్ళు టీచర్లకే పంగనామాలు పెట్టేవాళ్ళు వచ్చారు. నిజమండి. దెబ్బే గురువు అంటాడు. మా నాన్న అంటాడు, దెబ్బే గురువు మీకు అంటాడు. దెబ్బకు అన్ని సెటరేట్ అయిపోయేవాళ్ళు. ఈ రోజున పాయింట్ ఏంటంటే శ్రమ నిన్నుకు మహిమలోనికి తీసుకెళ్తుంది, సంపూర్ణ సిద్ధిలోకి నడిపిస్తుంది. ఇంకా దైవజనుడు చెప్తాడు ఇక్కడ, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు కలిగింది ఎవరు? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనను. ఆమేన్. ఇవేవి కూడా మనల్ని వేరు చేయలేవు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట, 12వ అధ్యాయం రోమపత్రిక 12వ అధ్యాయం, మంచి మాటలు చదువుకుని ముగించుకుందాం. 12వ వాక్యం. నిరీక్షణ గలవారై సంతోషిస్తూ ఎట్లా? శ్రమయందు ఓర్పు గలవారై. ఆమేన్, ఆమేన్. శ్రమయందు ఓర్పు ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు నీకేం ఉండాలా? ఓర్పుతో పాటు ఇంకోటి కూడా ఉండాలి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. శ్రమ యందు ఓర్పు కలిగి, ప్రార్థన యందు, అది అట్లాగే పట్టుకోండి. ఇంకో పేపర్ కూడా తిప్పుతాం, ఇంకొక పేపర్ కూడా. రోమాపత్రికలోనే 5వ అధ్యాయం 3-4 వాక్యాలు త్వరగా చదువుతాం. అది అట్లాగే పట్టుకుని 5వ అధ్యాయం 3-4 వాక్యాలు. శ్రమ మనకేం నేర్పిస్తుంది అమ్మా? శ్రమ వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి? నువ్వు పేషెన్స్ కలిగి ఉండాలి. జ్వరం వస్తే ఎట్లా ఉండాలా? ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎగబడకూడదు. అదే నాకు జ్వరం వచ్చింది విన్నారా? నీళ్ళు పట్టిరా, టీ పట్టిరా, గోళీ పట్టిరా, ఊరికి వాళ్ళని ఇసుకించకూడదు. ఓర్పు కలిగి స్తోత్రం అమ్మా అయ్యా అనకూడదు. ఏసు రక్తం అనాలి, స్తోత్రం అనాలి. శ్రమ నీకేం నేర్పుతుంది తెలుసా? ఓర్చుకోవటం నేర్చుకోవాలి. నా బిడ్డకు అదే చెప్పా. అంటే యేసు ప్రభు శిలువలో మేకులు కొడితే ఎట్ట ఓర్చుకున్నా అది గుర్తెచ్చుకా అంటే ఆగిపోయిందండి. నేర్చుకోవాలి. శ్రమ ఓర్పుని, శ్రమ నీకు ఏం పాఠం చెప్తుంది? ఓర్చుకోవటం. ఆ ఓర్పులో నువ్వు ఇంకొక డిగ్రీ నేర్చుకోవాలి. ఏంటది? అది ఓర్చుకోవటం ద్వారా ఇంకా పరీక్షలు వస్తాయి. అయ్యి బాబోయ్, ఇట్లాంటి థియాలజీ చెప్పకండి బాబా, అసలే శ్రమ అంటే భయం ఎక్కువ మాకు. కష్టాల కడల్లో ఎప్పుడు తేరుతాం బయటకు అర్థం కాక నేను వస్తే మళ్ళీ అదే చెప్తావా? అదే ఉంది. శ్రమ ఓర్పు నీకు పరీక్ష నీకు ఏం నేర్పుతుంది? అదిగా ఓర్చుకుంటే పరీక్షలో శ్రమ ఓర్పు నీకు పరీక్ష నీకు నిరీక్షణని. ఆమేన్. నిరీక్షణ ఎప్పుడు కలుగుతుంది? 3rd డిగ్రీ, 3 అంతుల అనుభవాలు. శ్రమ పడాలి, శ్రమలో ఓర్పు నేర్చుకోవాలి. ఓర్చుకుంటున్న కొద్దీ మళ్ళీ పరీక్షలు వస్తాయి. శ్రమ వేరు, పరీక్ష వేరండి. టెస్టింగ్ వేరు, ఎగ్జామినింగ్ వేరు. టెస్టింగ్ వేరండి, ఎగ్జామినింగ్ వేరు. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమలయందే అతిశయం. గర్వించాలట. శ్రమ వచ్చినందుకు నువ్వేం చేయాలా? అతిశయపడాల. నల్లపోస్తాడు వేసుకున్నందుకు కాదు, విన్నారా? నాంతాడు వేసుకున్నందుకు కాదు అతిశయం. శ్రమలయందే. ఇది ఆధ్యాత్మిక పాఠం, ఇది ఆత్మీయులకు ఉండాల్సిన గుణం. శ్రమలయందే మీరు ఏం చేయాలా? అతిశయించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మరలా 12వ అధ్యాయం 12వ వాక్యం. అదిగో నిరీక్షణ ఎప్పుడు వచ్చింది మనకి?
నిరీక్షణ ఎప్పుడు వచ్చింది చెప్పాలా? అర్థమైతే స్తోత్రం, అర్థం కాకపోతే వందనాలు. శ్రమ ఓర్పు పరీక్ష నీకు నిరీక్షణని కలుగజేసింది. మూడు అనుభవాలు. ఈ నిరీక్షణకు వచ్చిన వాళ్ళు మళ్ళా ఆమె నిరీక్షణలో వరకు వచ్చిన మీరు సంతోషముతో నిరీక్షణ గలవారై చదవాలి మా సంతోషిస్తూ, అది ఎన్ని శ్రమలు వచ్చినా ఓర్పు కలిగి ప్రార్థన మానకూడదు. ఇది పాఠం. శ్రమ యందు మరలా నిరీక్షణ వరకు వచ్చేసారు. ఇప్పుడు అబ్రాహాము ఉన్నాడండి, ఏమి నిరీక్షణ అండి, ఏమి నిరీక్షణ అండి. ఒకడికి ఉంటే సరిపోయిందా? ఇద్దరికి ఉంది, భార్యకు ఉంది, భర్తకు ఉందండి. చచ్చిపోయిన దాకా ఎదురు చూశాడట. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు దేవుడు నిర్మించిన ఆ పట్టణం కొరకట అబ్రహామట ఎదురు చూచెను. స్తోత్రం. ఎదురు చూస్తున్నాడు. నిరీక్షణ. ఈ పరీక్షలన్నీ కూడా అతనికి ఏం నేర్పినాయి అంటే ఎదురు చూడటం నేర్పినాయి. చివరిలో ఓ అద్భుతమైన మాట చదువుకుని ముగించుకుందాం. ఇదే 8వ అధ్యాయంలో 18వ వాక్యం. 17, 18 చదవని ముగిచ్చేద్దాం, కాలం సంపూర్ణం అయిపోయాను. చదువునాను. మనము పిల్లలమైతే వారసులం, దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోటి వారసులం. ఆమేన్. 18వ వాక్యం. రేపు మన ఎడల ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట, ప్రైజ్ ది లార్డ్, ఈ శ్రమలు, ఈ పరీక్షలు నీ మహిమను అధికం చేస్తున్నాయి అనేది మర్చిపోవద్దు. ఎంతకి ఇక్కడ నలగొట్టబడతావో, ఎంతకి ఇక్కడ శ్రమ పరచబడతావో విన్నారా, నీ మహిమ అంతకంతకి అధికం కాబోతుంది. ఈ నిరీక్షణ మీకు కలుగునుగాక, ఈ నిరీక్షణ నీలో ఉండునుగాక. కనుక రోగమైనా, ఆర్థిక ఇబ్బంది అయినా, అందరికి ఉండి నీకు ఏది లేకపోయినా, ఏదున్నా లేకపోయినా, అందుకే క్రీస్తు ప్రేమ నుండి నిన్ను వేరు చేసేది ఏది లేదు. కరువైనా, ఖడ్గమైన, వ్యాధైనా, బాధ అయినా ఏది నిన్ను ఎడబాపునా. ఆమేన్. శ్రమ వచ్చిందని కంగారు పడకు. శ్రమని నువ్వు ఆయుధంగా ధరించుకోవాలి. శ్రమల ద్వారా సంపూర్ణ సిద్ధి నేర్చుకోవాలి. శ్రమల ద్వారా ఇంకా విధేయత దేవునికి అప్పగించుకోవటం నేర్చుకుందుముగాక. అందుకే కీర్తనకాడు అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అయ్యా నీ కట్టడలు నేను నేర్చుకునేటట్లుగా శ్రమ పడటం నాకు మేలాయను. ఆమేన్. శ్రమ నుండి ఉండుట నాకు మేలుగా ఆయను. అట్టి శ్రమని ఆయుధంగాను, మహిమగాను, అట్టి శ్రమని మీరు ఒక రిస్క్ తీసుకునే మనసుతో ఎదురు చూచుదురుగాక. ప్రతి శ్రమల యందు ఆనందిస్తూ మహిమ కొరకు సిద్ధపరచబడుదురుగాక. ఆమేన్.